స్వప్న నాకు ఫోన్ వచ్చింది, నేను అర్జెంట్ మాట్లాడాలి, వస్తాను. ఫోన్ వచ్చింది. హలో హలో, నీకు ఫోనా? తీసుకో, ఇప్పుడే వస్తాను. మేడం, మీతో మాట్లాడాలి అంటే ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మీరు ఇప్పుడు కనపడ్డారు అకస్మాత్తుగా. కొంచెం మీతో మాట్లాడాలి, అందుకని మాట్లాడదాం వచ్చారు మేడం. ఏంటో చెప్పండి. మీరేమనుకోనంటాం మా జీవితంలో. చెప్పండి. మీరంటే నాకు ఇష్టం మేడం. అవునా? అవును మేడం. ఇది ఎప్పటి నుంచి? అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, మీకు తెలియట్లేదు, మీరేం పట్టించుకోవట్లేదు. అవునా? నిజమేనా? ఇలాంటి మాటలు చాలా వింటానే ఉండొచ్చు. చాలా ఉంటుంది కాదు మేడం, మీరంటే నిజంగా ఇష్టం మేడం, కానీ ఎప్పటి నుంచో చూద్దాం అని కానీ కుదరట్లేదు మేడం. నిజం మేడం, నమ్మండి మేడం. అంటే నేను అందరిలా కాదు మేడం, నేను చాలా డీసెంట్గా పద్ధతిగా ఉంటాను. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసానులే, కానీ మొదలు చెప్పాను కళ్ళకి కళ్ళకి మాటలు కాదు మేడం, నిజం మేడం, అర్థం చేసుకున్నాను మేడం, మీరంటే ఇష్టం మేడం. హలో స్వప్న గారు, మీతోటి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. అదే నా మనసులో ఉన్న మాట మీతో చెప్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను స్వప్న గారు. ఏంటది? మీతోనే ఉండాలని, మీతోనే జీవించాలని ఎప్పటి నుంచో తహతాలాడుతున్న కోరిక. అవునా? అవును, ఇవన్నీ నిజంగా గోల్డేనా? ఇవన్నీ గోల్డే, మొత్తం గోల్డే. ఇదేంది, ఇంకా మా ఇంట్లో చాలా ఉంది. అవును స్వప్న గారు. ఇవి నాకు ఇస్తారా? ఇది ఎందుకు మీరు అడగాలే కానీ బంగారం ఏంది, నా హృదయంతో సహా మీదే. అవునా? అయితే మనము కొన్ని రోజులు ఆగి చెప్తాను మీకు. సరే అండి స్వప్న గారు, ఇన్ని రోజులు ఆగినండి, ఇంకా కొన్ని రోజులు ఆగలేనా? మీరు ఎస్ అంటే చాలు, నాకు అదే ఆనందం. చెప్తాను, ఈ విషయం మీకు 2 డేస్లో చెప్తాను. ఓకే. ఈ డబ్బున్న బక్రాగాడిని నేనే వల్లే పడేసుకుందామంటే వీడే లక్కీగా వచ్చి నా వల్లే పడేటట్టున్నాడు. చూద్దాం ఎంతవరకు అయిద్దాం. దీపం ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. వీడిని ఎట్టయినా సరే మొత్తం గుంజేసి లాగేసుకొని పిక్కేసుకోవాలి మొత్తం. ఏంటండి మీ ఫోన్ ఇంకా అవ్వలేదా? సరే మా మళ్ళీ నేను తర్వాత చేస్తాను కొంచెం, మీ అమ్మాయి చూసుకుంటే ఉంటా ఇంకా అవ్వలేదు. హాయ్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మొన్న గుడికి వచ్చారు మీరే కదా? అవునండి, మీరు కూడా మొన్న వచ్చారు కదా? వచ్చాను. మీతో పాటు ఇంకా హాయ్ కౌకతను ఉన్నారు. హస్బెండ్. అవునా? అవును. మీ హస్బెండ్ రాలేదా? రాలేదండి. మన ఫెస్టివల్ ఎలా చేశారు? బాగానే చేశానండి. బాగా చేశాను. అలాగా అండి. ఇంకా సరేనండి, నేను దర్శనానికి వెళ్తాను. దర్శనం చేసుకుని వచ్చేసాను. నేను వెళ్తాను. సరే, బాయ్ అండి. బాయ్ అండి. ఏంటండి, ఇంకా వెళ్ళలేదా మీరు? లేదండి, మీరు వెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదండి, దర్శనం చేసుకుంటా ఉన్నాను. అవునా? నేను ఇంకా వెళ్ళలేదండి. కొంచెం ఇక్కడ ఏదో పీస్ఫుల్గా ఉన్నట్టుంటే ఇక్కడే ఉన్నాను. ఇది కూడా బాగుంది, అందుకే కూర్చోవాలనిపిస్తుంది అనుకుంటాను. అవునా? మీ వారు ఎందుకనండి రాలేదండి? ఆమె దాని నుంచి బిజీలో ఉన్నారండి. ఆఫీస్ వర్క్ అని, ఈ వర్క్ అని చాలా బిజీగా ఉంటారు. ఇంకా ఆసంగా ఇలా రెస్ట్ ఉంటారు, మనతో రాడు. వాళ్ళు ఏదో ఓపెన్ పెట్టుకుంటున్నారని వచ్చాను. అవునా? మా వారైతే నాకు కొంగే విడిచిపెట్టండి. కానీ ఈరోజు కొంచెం తన హెల్త్ ఇష్యూ ఉండి రాలేదు. తను అక్కడే ఉన్నాడు ఇంట్లో. నాకు ఎవ్రీ వీక్ నాకు ఈ వారం రోజు ఫాస్టింగ్ ఉంటాను. సో అందుకోసమని టెంపుల్ దర్శనం పొద్దున్నే బయలుదేరి వచ్చేసి ఆయన పడుకొని ఉన్నారు. సో అలా రాలేదండి. ఎప్పుడు తను నన్ను వదిలిపెట్టరు. కాకపోతే ఈరోజు నేను ఫస్ట్ టైం రాదు. నేను బిజినెస్ మీటింగ్ ఉందంట, అందుకే రాలేదన్నమాట. మా వారు కూడా కొంచెం బిజీగా ఉంటారు ఎనీ టైం. కానీ అలా అని చెప్పేసి నేను పట్టించుకోకుండా కాదు, నేనంటే చాలా ఇష్టం అన్నమాట. అలా
ఈ రోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి రాలేదు. నేను దానికోసం నేను ఒకదాన్ని వచ్చాను. అంటే ఫాస్టింగ్ ఉంటాను కదా, సో నాకు దర్శనం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకోసం వచ్చాను. ఎవ్రీ వీక్ ఉంటారా ఫాస్టింగ్? ఎవ్రీ వీక్ ఉంటానండి, సేమ్ డే. చాలా మంచిదండి అట్లా ఉండదు. వెళ్తున్నారా మీరు టూర్కి? లేదండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే ప్లాన్ చేయలేదు. ఎప్పుడు పట్టినా టెంపుల్స్ అయితే వెళ్తూ ఉంటాను. ఏవే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు? సాయిబాబా టెంపుల్, శివాలయం, మన దగ్గర అక్కడ పోచంపల్లి టెంపుల్ అవన్నీ ఉన్నాయి కదా, పెద్దంపల్లి టెంపుల్, వీటికి తిరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ మీ వారికి ఏలాంటి ప్లేసెస్ ఇష్టం? ఆయన టెంపుల్కి వెళ్తారు, టీస్ ఇష్టం అట్లా అంటే చాలా ఇష్టం తనకంటే. తీసుకెళ్తాను ఉంటారు, రెస్ట్ ఉండదు. కాకపోతే ఇవాళ కొంచెం బిజీగా సిటీస్ ఉంటా ఉంటాయి. మీ వారికి ఎలాంటి అంటే ఫుడ్ ఎలాంటిది ఇష్టం? ఇంకా ఉప్మా అంటే ఇష్టము, రవ్వ దోశ అంటే ఇష్టము, ఎవ్రీథింగ్ బిర్యానీ అంటే ఇష్టము. ఆయన నేను ఏది వండి పెట్టినా ఆయన కంటిన్యూగా తినేసేస్తాడు. ఇది వద్దు అది వద్దు అని అన్నది. నా ఇష్టానికి అసలు ఎదురే చెప్తాను. చాలా మంచిగా చూసుకుంటాను. మరి మీరు? మా వారికి బిర్యానీ అంటే ఇష్టమే, కానీ వెజ్ ఎక్కువ తింటాడు. నాన్ వెజ్ తక్కువ తింటారు, వెజ్ ఎక్కువ తింటారు. సో అలా కొంచెం టెంపుల్స్ కూడా చాలా ఇష్టంగా తీసుకెళ్ళడం కానీ బయటకు అట్లా చేస్తూ ఉంటారు. పార్కులు అలాంటివి సంసా అలాగా. అంటే కొంచెం మీరు వేసుకున్న శారీ కలర్ అంటే మా వారికి చాలా ఇష్టం. మీరు వేసుకునే కలర్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. అవునా? నెక్స్ట్ టైం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి అప్డేట్ ఇవ్వండి, నేను మా వారు వస్తాను. తప్పకుండా. మరి మీరు కూడా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మాకు కూడా అప్డేట్ ఇవ్వండి, మేము మా ఆయన గారు తీసుకొని మేము కూడా ఇస్తాం. సరేనండి, అయితే నా నెంబర్ తీసుకోండి. 8970 28934. ఓకే అండి, కాల్ చేస్తూ ఉంటాను. కొంచెం టచ్లో ఉండండి. అలాగే. నేను ఎటు వెళ్ళినా నీకు కాల్ చేస్తాను, మీరు ఎటు వెళ్ళినా మాట్లాడుతాను. అలాగే. మరి కలిసి వెళ్దాం. భర్త గారిని అడిగారని చెప్పండి. నేను కూడా సేమ్ మీ వారిని అడిగానని చెప్పండి. వెళ్దామండి. హలో మా ఆయన బయటికి వెళ్ళారు, కానీ నువ్వు వచ్చేసి తొందరగా. ఓకేనా? సరే. హలో కన్నా, మా వారు లేరు, తొందరగా వచ్చే ఇంటికి, సరేనా? సరే. వాడి దగ్గర ఎట్టైనా ఇవాళ బంగారం ఉండగాలి. గుర్తున్నదే, స్కారీ గోల్డ్ అంతా డబ్బంతా మంది. అమ్మయ్యా, నా కళలన్నీ నిజాలైపోతున్నాయి. తొందరగా బాబు. నిన్ను కలవాలని చాలా రోజులు ట్రై చేస్తున్నా, ఇవాళ కుదిరింది. మీ ఆయన ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఆయన ఎప్పుడుకో వస్తాడు, నువ్వు రావాలి. ఇంకా రెడీ, నేను ఆగలేకపోతున్నా.
బంగారం డబ్బులు ఏమంటే చెప్పురా. నగలు బీరువాతాలు డబ్బు ఎక్కడ కట్టేరా 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 చెప్పు ఎక్కడ ఉన్నాయో. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి. కూర్చో. ఏమండి ఏం చేయబాకండి, మీకు ఏం కావాలో అది ఇచ్చేసేస్తాను. అరే చెప్పరాడా. తాళం ఇస్తాను, ఇది బీరువాలోనే తీసుకురా. ప్లీజ్ అండి, ఆయన ఏం చేయబాకండి ప్లీజ్ ప్లీజ్. ఏందమ్మా నువ్వు ఎక్కడో చూడాలి, ఇంత భర్త మీద ఇంత ప్రేమ అభిమానం చూపెట్టే వాళ్ళు ఎవరు. అరే డబ్బులు డబ్బులు కాదు ఇక్కడ ఎంత ఉంది వ్యవహారం చూస్తారా చెప్పండి ఏం కావాలి, చెప్పరా. బంగారం కావాలంటే డబ్బులు కాదు ఇక్కడ ఎంత వ్యవహారం ఉంది కాదు ఇక్కడ ఉంది. ఎంత ప్రేమ చూపెట్టిందంటే అద్ది 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 మొత్తం అరే మొత్తం కాదు మామా ఆస్తి మొత్తం రాయించుకుందామా వదిలిపెట్టాను. డబ్బు కూర్చోరా కూర్చో మెల్లయి కొడి మామా వచ్చినాయి మామా మెల్లయి తీ మెల్లయి తీ రే నీ కొట్టిరా ఉంగరం అయితే తీ ఉంగరం తీరా ఇందిరా లేట్ ఇంత లేట్ ఏందిరా మొత్తం ఇంట్లో ఏంటి కూర్చో వార్తను మా మీద చూస్తారా ఎవరు చెప్పమండి. మాయా చూడరా ఇంటికి మాయా చూడరా ఒకళ్ళు చెప్పినట్టు ఉందా తెలుసుగా మేము పొడిసేస్తాం వెనక ముంగలు ఉండదు పరమా ఎవరితో చెప్పినట్టుగా ఉందా ఇంకేముండదు మీ సంగతి. అమ్మో ఎంత గండం గట్టెక్కింది, నా భర్తకు తెలియకుండా మనం బయట సేవ్ అయిపోయాం. సరే నువ్వు తొందరగా వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపో. బాబు ఎన్ని రోజులు అయిందో మనం ఈ అవకాశం కోసం. వాటర్ తీసుకుంటారా? ఇదంతా గోల్డేనా? చాలా బాగుంది. బాబు రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. బాబు బ్రాస్లైట్ ఇది బాగుంది. ఇంకా సరే తీసుకో నీకోసం నీకోసం త్వరగా ఇస్తారే. అడుగుతుంది అది కూడా బాగుంది, అది కూడా ఇవ్వచ్చు కదా. నీకేంటి, నీకేం తక్కువ, మొత్తం ఇచ్చేయాలి. అయ్యో ఇంకా ఒకరికి సరే నీకోసం తీసుకో. అబ్బా ఈ చెయ్యి వేసుకుంటే అంత అందంగా ఉన్నావా? ఇప్పుడే ఆడలే. వీడు ఇంట్లో ఉండాలంటే పిల్లం ఒక్కటి ఉండేది ఏడగలరా పడితే ఏడు కుంభస్థలం పట్టాలి. దాని అందంతో పాటు దాని డబ్బుని వేసేద్దాం. పామావా ముసుకేసుకోరా. లైట్ అరే మామా ఒకటైతే తగ్గింది మామా ఇటు ఒకటి మామా వండే రాబోరాదా కొడుస్తాయి తీరా
ఎంత బాగా అంటున్నావు. మౌనంగా తీసుకో మామ. నలపోతుంది మొత్తం తీయాలి మొత్తం. అరే వాటి సంగతి చూడరా మామ. వాడి కాడ ఉంగరాలు గోపడి చేస్తా. ఉంగరాలు తీరా ఉంగరాలు సరే మా గురించి చెప్పినట్టుకుందా. నేను ఇట్లా చేసామని ఎవరితో మీకు చెప్పినా ఎక్కడ ఇచ్చిన పొడి చేస్తా ఉంటున్నా. మీ బతుకులు బయట పెడతా. ఎవరితో చెప్పినట్టుగా పీకలకు వస్తాం. ఈ దరిద్రం నాకెక్కడ తగిలారు. నేను వాడి దగ్గర నుంచి దొబ్బడం ఏంటి, వీళ్ళు నా దగ్గర నుంచి పట్టకపోవడం ఏంటి. చేసిన ప్లాను చేసిందంతా కలం. ఇదేం జీవితం రా బాబు. హలో, వెళ్ళావు ఇంటికి? టైం గాడ్, ఈ దొంగలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు కదా మనల్ని. ఇంకోసారి ఇట్లా ఇంటికి ఏమి వద్దు, బయటికి చూసుకుందాం. ఓకేనా? ఓకే మరి, బాయ్. నీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను, అది ఈ రోజు కుదిరింది. నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. మరి మీ ఆయనకి తెలిస్తే ఉందా? మా ఆయనకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నానని చెప్పుకున్నాను. వెళ్ళిరాపో అన్నారు. ఇప్పుడు ఫోన్ ఏం చేస్తాడు? ఫోన్ ఏం చేయరు, ఒకవేళ చేసినా కానీ ఇంకా కవర్ చేస్తాను. అదేలే, నాకు టెన్షన్ ఉంది, మళ్ళీ నువ్వు దొరికితే మళ్ళీ ఇబ్బంది పడతావు అందుకని. అంటే నాకు టెన్షన్ ఉంది, చెప్పొచ్చాను మా ఆయనకి. అదే అంత ఇబ్బంది ఏం లేదు. ఇక నువ్వు ఒప్పుకుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒప్పుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఓకే. ఇంకేంటి మరి? మీ ఆయన వచ్చాడా? నాకు అదే టెన్షన్ వేస్తుంది. వాడు బాగా మన బండి వేసుకుని వెళ్ళిపోతాడు. సరే. మన బండి పక్కన పార్క్ చేశారు కదా, అవును, ఆ బండి పక్కన బండి మా ఆయన బండిలా కనిపిస్తుంది. ఏంది ఇంటికాడ చెప్పిరా ఏమని చెప్పొచ్చా? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? మరి ఇక్కడికి వచ్చి ఉంటుంటాడు అంటావా? ఏమో ఒకసారి చూద్దామా? మా ఆయన బండి. ఆయన వచ్చేస్తారు. మనం ఇవన్నీ తర్వాత పెట్టుకుందాం, వచ్చేయండి.
తమ్ముడు కొట్టుకుంటావేంద్రా? ఈ నా కొడుకు నా పిల్లాన్ని తీసుకొచ్చాడు. ఈ నా కొడుకు తీసుకొచ్చాడు తెలుసా నీకు? మీరు అప్పుడు ఏం చేశాడు అర్థమవుతుందా మీకు? ఈ నా కొడుకు ఏం చేశాడో తెలుసా నీకు? తెలుసా నీకు? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారా? మీ పిల్లని వాడుకొచ్చాడు, వాడి పిల్లలు తీసుకొచ్చావని. మీరు చేసిందే బుద్ధి తక్కువ పని, దానికి ఇంకా కొట్టుకొని గోళ అవుతున్నారా? ఎవరు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయినరా?